ఆడియో క్లారిటీ ఉంది అందరికి? ఓకే. ఇప్పుడు మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసేది మన యూఎస్సిఎంఏలో ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి అన్నది ఒక బేసిక్ అవుట్లైన్ చూద్దాం. ఓకేనా? మన నిన్నటితో కాస్టింగ్ బేసిక్స్ మొత్తం కంప్లీట్ అయింది. ఉన్నారు కదా అందరూ? ప్రజెంట్ అయ్యారు, అటెండ్ అయ్యారు అందరూ? ఒకసారి నేమ్స్ చూద్దాం. కమలేష్, ఈశ్వర్, గౌరీప్రియ, మహేష్ అటెండ్ అయ్యారా? వినీత, సాయి చరణ్. ఓకే, బేసిక్స్ అందరు కంప్లీట్ చేశారు. అలాగైతే సంతోష్ కుమార్. ఓకే, బేసిక్స్ అన్ని కంప్లీట్ చేశారు కదా. ఒకవేళ బేసిక్స్ అర్థం కాకపోతే ఇంకోసారైనా సరే విని చాలా స్ట్రాంగ్గా రండి. ఎందుకంటే బేసిక్స్కి అర్థం కాకుండా మనం పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అర్థం చేసుకోవడం చాలా 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 కష్టం. మంది మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అంతా ముఖ్యంగా యూఎస్ఏలో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే కాస్టింగ్ మీద, ఎఫ్ఎం మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎఫ్ఎం బేసిక్స్ తర్వాత వస్తాయి. ప్రజెంట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాస్టింగ్ బేసిక్స్ కాబట్టి కాస్టింగ్ బేసిక్స్ డెప్త్గా చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ నాదొక 5 hours, ప్రవీణ్ సార్ ఒక 6 hours 7 hours, ఆల్మోస్ట్ 10 to 12 hours చెప్పుకున్నాం. అదే ఓన్లీ బేసిక్స్. ఇప్పుడు ఫర్దర్గా ప్లాన్ ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 2తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఫస్ట్ మనం పేపర్ 2 స్టార్ట్ చేసి మీరు ఎగ్జామ్ కూడా పేపర్ 2నే ఫస్ట్ రాస్తారు. మనకు ఆప్షన్ ఉంటుంది, పేపర్ 1 అయినా రాసుకోవచ్చు, పేపర్ 2 అయినా రాసుకోవచ్చు, రెండు అట్ ఎ టైం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు రెండు అట్ ఎ టైం రాసినా దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ పేపర్ 1కి, పేపర్ 2కే ఉంటుంది. ఓకేనా? మన సిలబస్ కూడా ఫస్ట్ పేపర్ 2 నుంచే స్టార్ట్ చేస్తాం, దాని తర్వాతే పేపర్ 1కి వెళ్తాం. ఈ పాయింట్ క్లారిటీ ఉందో? ఆల్వేస్ పేపర్ 2 స్టార్ట్ చేస్తాం. పేపర్ 2లో మనకు టోటల్ 6 సెక్షన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. టోటల్గా 6 సెక్షన్స్. ఇవేనండి మనకున్న టాపిక్స్ మొత్తం ఇవే, ఇంకేమీ లేవు. ఏబిసిడిఈఎఫ్. దాంట్లో సంబంధించి మనకు వెయిటేజ్ ఇచ్చారు కొంత 20%. సెక్షన్ ఏ వచ్చేసి 20%. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏ 20%, సెక్షన్ బి 20%, సెక్షన్ సి 25%, సెక్షన్ డి 10%, సెక్షన్ ఈ 10%, సెక్షన్ ఎఫ్ 15%. ఏది ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి? సెక్షన్ సి. ఈ సి టాపిక్తోనే ఈరోజు మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ క్లాస్ ఉంది కదా, ఈవినింగ్ క్లాస్ సెక్షన్ సితో స్టార్ట్ అవుతుంది. నా క్లాస్ చెప్తున్నాను నేను. ఓకేనా? సెక్షన్ సితో స్టార్ట్ చేసి ఫర్దర్గా అదర్ సెక్షన్స్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఉన్న వెయిటేజ్ 100% కరెక్ట్గా ఉంటుందా అంటే 100% కరెక్ట్ ఏమి ఉండదు, 90% ఆల్మోస్ట్. అంటే మన మేజర్ ప్రయారిటీ పేపర్లో 25%, అంటే 1/4% ఆల్మోస్ట్ సెక్షన్ సి నుంచే ఉంటాయి. ఓకేనా? ఆ సెక్షన్ సిలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసే టాపిక్ సివిపి అనాలసిస్. ఈ సివిపి అనాలిసిస్లో మరి 50% బేసిక్స్, మనం బేసిక్స్ ఏవైతే చెప్పుకున్నామో లాస్ట్ 4-5 days అవే ఉంటాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎలా బిహేవ్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ టోటల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో సివిపిలో ఆల్మోస్ట్ 20 to 30% బేసిక్స్ కవర్ అవుతాయి. మీరు బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటేనే సివిపి అనాలిసిస్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో మరీ రిపీట్ చేస్తున్నాను, ఒకవేళ మీరు బేసిక్స్లో ఎక్కడైనా ల్యాగ్ ఉందనిపిస్తే, ఎక్కడైనా సరిగ్గా పాయింట్ క్యాచ్ అవ్వలేదు అనుకుంటే ఇంకోసారి వీడియో చూడండి, ఇంకోసారి క్లారిఫై చేసుకుంటారు. ఎందుకంటే మన యూఎస్ఎంఏ కోర్సెస్ ఎంత జనరల్గా 6 to 9 months. ఈ 6 to 9 monthsలో మనం బేసిక్స్ ప్రతిసారి రివైజ్ చేస్తూ వెళ్తే ఈ 6 to 9 months అనేది 3 years అవుతుందండి. నేను అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్కి డిఫరెన్స్ చెప్తాను. అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీరు 2 years రాయొచ్చు, 3 years రాయొచ్చు, ప్రాబ్లం లేదు. కోచింగ్ కూడా అలాగే తీసుకోవచ్చు. కానీ యూఎస్సిఎంఏ ఓన్లీ 6 to 9 months. 6 to 9 monthsలో కోచింగ్ కంప్లీట్ చేయాలి. మ్యాక్సిమం 1 month అటు ఇటు అవుతుంది అంతే. మీరు ఆ 6 to 9 monthsలో కూడా ఒక టాపిక్ని మనం 10 times రివైజ్ చేసుకుంటూ వెళ్తే అది స్పూన్ ఫీడింగ్ అవుతుంది.
స్పూన్ ఫీడింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్తో వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మీరు ఏ ప్రొఫెషనల్ కోర్స్ మీద తీసుకోండి, ఒకదాన్ని చదివిన దాన్ని నంబర్ 10 టైమ్స్ 12 టైమ్స్ 15 టైమ్స్ 20 టైమ్స్ రివైజ్ చేస్తాను అంటే అది అవ్వదు. నేను భయపెడుతుంది అనుకోవద్దండి, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. సో నేనేం చేస్తానంటే కాన్సెప్ట్స్ అన్నవి 100% కవర్ అవుతాయి, ఏవి మిస్ అవ్వవు. కాకపోతే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా లేకపోతే టాపిక్ అర్థకపోయినా రికార్డెడ్ క్లాస్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇంకోసారి విని రండి. అంతేగాని వినకుండా మీరు అందరు వినట్లేదు, కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా, వాళ్ళు వినరు, సగం సగమే వింటారు, మరి క్లాస్ అర్థం కాలేదని చెప్పేసి నెక్స్ట్ రోజు వచ్చి సేమ్ పాయింట్ అడుగుతారు. అదే పాయింట్ని మిగతా క్లాస్ మెంబర్స్ అడిగితే అందరూ ఆన్సర్ చేస్తున్నారు, కానీ ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయట్లేదు. తప్పెవరిది? ఫ్యాకల్టీ సైడా స్టూడెంట్ సైడా? స్టూడెంట్ సైడ్. ఆ మిస్టేక్ అనేది మీ బ్యాచ్లో రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ టైం వేస్ట్ అవుతుంది అక్కడ. ఒక్క స్టూడెంట్ది నేను ఒక్క స్టూడెంట్ డౌట్ క్లారిఫై చేయడం కోసము నేను ట్రై చేస్తే ఆల్మోస్ట్ మిగతా స్టూడెంట్స్ అందరిది 6 to 9 months అనే టైం పీరియడ్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక స్టూడెంట్ కోసము మిగతా స్టూడెంట్స్ యొక్క టైంని మేము వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. ఫస్ట్ మెయిన్ పాయింట్ అది. అలా ఎలా సార్ డౌట్స్ అడగకూడదు అంటే అడగండి, ఏ డౌట్స్ అయితే అవసరమైతే ఆ డౌట్స్ అడగండి. సింపుల్ క్లాసిక్ బేసిక్. ఇప్పుడు మనం సివిపి అనాలిసిస్ చెప్పుకుంటున్నాం, సివిపి అనాలిసిస్లో బేసిక్ డౌట్ అడగద్దండి, కాస్టింగ్ బేసిక్స్ డౌట్స్ అడగద్దండి. సివిపి అనాలిసిస్లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. మరి కాస్టింగ్ బేసిస్తో చెప్పుకున్నామంటే కాస్టింగ్ బేసిస్ మొత్తం రివైజ్ చేయాలి, మరి సివిపి మొత్తం రివైజ్ చేయాలి. అంటే ఎంతవరకు చెప్పుకున్న 5 to 10 క్లాసెస్ వేస్ట్, మనం వేస్ట్ అయినట్టే కదా ఇంకా. సో మీరు ఏం చేస్తారంటే డౌట్స్ క్లారిఫై చేయాలంటే ప్రతి డౌట్స్ క్లారిఫై చేస్తాం, డౌటే లేదు దాంట్లో. కాకపోతే ఏ క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఆ క్లాస్లో అడగండి, ఓకేనా? ఒకవేళ మీ అందరి ముందు ఇబ్బంది అవుతుంది అనుకుంటే తర్వాత క్లాస్ అయిన తర్వాత కూడా ఒకసారి మీరు ఇది చేయొచ్చు. అది ఫస్ట్ క్లారిఫికేషన్. సెకండ్ క్లారిఫికేషన్, వీలైన తొందరగా క్లాసెస్ అటెండ్ అయ్యి సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎలాగో రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి డిలే చేయడం వల్ల 6 months పెరుగుతుంటూనే పోతుంటుంది, దానివల్ల యూజ్ లేదు. ఫస్ట్ వన్, బహాడ్ సిస్టమ్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సింపుల్గా చెప్పాలంటే బట్టి కొట్టడం అంటాం కదా, బట్టి కొట్టడం అనేది వర్కౌట్ అవ్వదు. మరి యూఎస్సిఎంఏ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే, నేను చెప్తున్నా యూఎస్సిఎంఏలో కాస్టింగ్ ఎఫ్ఎం మీరు చదివినట్టయితే వేరే ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే, సిఏ సరే, సిఎంఏ సరే, ఏసీసీఏ సరే, సిపిఏ సరే, ఈ 4 ప్రొఫెషనల్ కోర్సెస్లో కాస్టింగ్ని ఎఫ్ఎంని చాలా 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 ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అంత ఎక్స్ప్లోజర్ వస్తుంది మీకు యూఎస్సిఎంఏ వల్ల. సో యూఎస్సిఎంఏ అనేది బేస్గా పెట్టుకోండి, డెఫినెట్గా అదర్ ప్రొఫెషనల్ కోర్స్ మీరు ఫర్దర్గా ఏది జాయిన్ అయినా కూడా చాలా ఈజీ అవుతుంది కోర్స్ అనేది. కావాలంటే రైట్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సిఏ ఇంటర్ స్టూడెంట్స్ కానీ, సిఏ బ్యాక్గ్రౌండ్ కానీ, సిఎంఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నారు ఎవరైనా? సిఎంఏ బ్యాక్గ్రౌండ్, సిఏ బ్యాక్గ్రౌండ్ ఉంటారు చాలా, సిఏ ఇంటర్ వాళ్ళు. మీరు ఎంతవరకు కాస్టింగ్ని ఎలా ఫీల్ అయ్యారో ఆఫ్టర్ సివిపి అనాలిసిస్ తర్వాత కాస్టింగ్ని అలా ఫీల్ అవ్వరు. మీకు అంత ఏమంటారు, అది కాస్టింగ్ అంటే చాలా వరకు ఒక ఫ్రస్ట్రేషన్ చిరాకు ఉంటుందండి. చాలామంది ఫ్రస్ట్రేషన్ చిరాకు ఉండడం కన్నా కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టాపిక్స్ అనేవి చాలా 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 ఈజీ అవుతాయి. ముఖ్యంగా స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ ఎలా ఉంటాయి సిఏ ఇంటర్లో, అవి డిఫికల్ట్గా ఫీల్ అయ్యారా లేదా? స్టాండర్డ్ కాస్టింగ్ చేయగలరా? అదే కొన్ని మాత్రం చేయగలం, అంతే కదా. మార్జినల్ కాస్టింగ్ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి లేదా టాపిక్స్? ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ అంతా మొత్తం క్లారిఫై అయిపోతాయి, డౌటే లేదు, ఓకేనా? సో మీరు ఏది బేస్ తీసుకున్నా సరే యూఎస్సిఎం అనేది ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఎక్స్ప్లోజర్ మాత్రం బీభత్సంగా వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎక్స్ప్లోజర్ గురించి. కాకపోతే నేను చెప్తున్నానంటే బహాడ్ చేసే అలవాటు ఉంటే దాన్ని మానుకోండి అని చెప్తున్నాను. బహాడ్ సిస్టమ్ వర్కౌట్ అవ్వదు, స్పూన్ ఫీడింగ్ అనేది వర్కౌట్ అవ్వదు ఈ కోర్స్లో. ఫర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన సిఏ కోర్స్లో కూడా స్పూన్ ఫీడింగ్ అనేది కొన్ని దగ్గర వర్కౌట్ అవుతుంది, చాలా దగ్గర వర్కౌట్, కొన్ని దగ్గర కాదు చాలా దగ్గర వర్కౌట్ అవుతుంది. బట్ యూఎస్సిఎంఏలో అది పాసిబుల్ కాదు, ఇది ముందుగానే చెప్పేస్తున్నాను ఓపెన్గా. ఎందుకంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు ఎంసీక్యూస్. ఆ 4 ఆప్షన్స్లో ది బెస్ట్ మనం సెలెక్ట్ చేయాలి. ది బెస్ట్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మన డిసిషన్ మేకింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఏది బెస్ట్ అనేది. అలా కాకుండా మన కొన్ని కోర్సెస్లో అయితే మనం బట్టి కొట్టినా సరే వచ్చేస్తాయి థియరీ క్వశ్చన్స్ అలాంటివి. ఇక్కడ ఆ పాసిబిలిటీ లేదు, కాన్సెప్ట్ అర్థం అవుతేనే ఎంసీక్యూ చేయగలం, లేకపోతే లేదు. ఈ ఓపెన్ ఫ్యాక్ట్స్ అండి, భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, ముందుగా అలర్ట్ చేస్తున్నాను అంతే. భయపెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఓపెన్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఏమున్నాయి. సో సివిపి అనాలిసిస్ మనం ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా స్టార్ట్ చేస్తాం, ఈరోజు ఈవినింగ్ క్లాస్లో.
దాని తర్వాత రిస్క్ అండ్ ఎంటర్ప్రైజ్ రిస్క్ ఉంది. ఇది టోటల్ థియరీ, మొత్తం థియరీ టాపిక్ ఇది, ప్లస్ ప్రొఫెషనల్ ఎథిక్స్. సెక్షన్ ఎఫ్ సెక్షన్ డి టోటల్ థియరీ అండి. ఇవి రెండు థియరీ. అంటే మనకు 25% థియరీ ఉంది. థియరీ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో డిస్కస్ చేస్తాము. ఎంసీక్యూస్ కూడా థియరీ క్వశ్చన్స్ ఎలా అంటే ఎంసీక్యూస్ డైరెక్ట్గా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. దాంట్లో ట్రిక్కీ క్వశ్చన్స్ ఏమి ఉండవు. థియరీ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు వన్స్ అది సెక్షన్ డిని సెక్షన్ ఎఫ్ని 2-3 టైమ్స్ రివైజ్ చేశారంటే ఆ 25% ఆఫ్ ఎంసీక్యూస్ ఏ వచ్చినా సరే ఈజీగా హ్యాండిల్ చేస్తాం. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ పాయింట్ క్లారిటీ ఉందా? ఇక్కడ చూడండి, సెక్షన్ సి 25%, థియరీ 25%. ఇవి స్ట్రాంగ్ అయితే మీరు ఆల్మోస్ట్ పేపర్లో 50% కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 50% స్కోర్ కంప్లీట్ అయినట్టు. మీరు ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా కష్టపడితే అయిపోతారు, ప్రమోట్ అయిపోతారు, ఈజీగా క్వాలిఫై అయిపోతారు. మరి మిగతా ఏంటి సార్ అంటే సెక్షన్ ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. సింపుల్గా చెప్పాలంటే మన ఎఫ్ఎం చాలా చాలా ఉంటుంది. నాకు తెలిసి పేపర్ 2లో చాలా ఈజీ సెక్షన్ ఏదంటే సెక్షన్ ఈ. మొత్తం పేపర్ 2లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్ అంటారు. మీరు ఇంటర్లో ఎలా ఫీల్ అయ్యారో తెలియదు. సిఏ ఇంటర్ చదివిన వాళ్ళైతే సిఏ ఇంటర్లో సిఏ ఫైనల్ ఎలా చదివారో ఎలా ఫీల్ అయ్యారో తెలియదు ఎఫ్ఎం టాపిక్ని. బట్ ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తారు టాపిక్ని డెఫినెట్గా. ఎందుకంటే కాస్టింగ్ అయినా ఎఫ్ఎం అయినా వాళ్ళు ఫాలో అయ్యే అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఏదది మనం ఏదో మిస్టేక్ చేస్తామన్న ఫీలింగ్ రాదు. కాన్సెప్ట్ తెలిసింటే కరెక్ట్ వస్తుంది, లేకపోతే ఆన్సర్ రాదు, ఫిక్స్. అది ఎక్స్ప్లోజర్ చాలా బాగా వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఎథిక్స్ థియరీ అంటాం కానీ బోర్ అనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్టోరీస్ ఉంటాయి ఎక్కువ. స్టోరీస్తో మనం వచ్చేసి స్టోరీస్ చెప్పుకుంటాం, స్టోరీస్ తగ్గట్టుగా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సెక్షన్ ఎఫ్ స్టోరీస్ ఉంటుంది, సెక్షన్ డి స్టోరీస్ ఉంటుంది, సెక్షన్ ఈ ఎఫ్ఎం, సెక్షన్ సి కాస్టింగ్, సెక్షన్ ఏ ఆల్మోస్ట్ ఎఫ్ఎం రేషియోస్, సెక్షన్ బి ఆల్మోస్ట్ కాస్టింగ్. నేను మన టర్మినాలజీ అర్థమవడానికి చెప్తున్నానండి, అంతే. ఏ సెక్షన్స్ దేనికి సంబంధించినవి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ ఏ సెక్షన్ ఈ ఇవి రెండు ఎఫ్ఎంకి రిలేటెడ్, మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఒక్కసారి నాన్ కాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ సిఏ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎవరు ఉన్నారు అదర్స్? సిఏ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉన్నారు ఎవరైనా? అందరూ సిఏ బ్యాక్గ్రౌండే కదా ఆల్మోస్ట్. కమలేష్ మీరు ఏదో మాట్లాడుతున్నారు, వినిపించట్లేదు. ఓకే, సిఏ బ్యాక్గ్రౌండ్ మీరు కూడా? ఓకే ఓకే, అది మాది సిఏ ఇంటర్ సిఏ ఐపీసీ. ఓకే ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అందరూ సిఏ బ్యాక్గ్రౌండే కదా. అంటే నేను యూస్ చేసే టర్మినాలజీ అర్థమవుతుంది కదా, ఎఫ్ఎం అలాంటి వర్డ్స్. సో ఐ హోప్ అందరూ సిఏ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నా. సో నేను టర్మినాలజీ డైరెక్ట్గా యూస్ చేయొచ్చు, ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీరు సిఏ ఇంటర్లో మ్యాక్సిమం ఎఫర్ట్స్ మీరు ఎక్కడ స్ట్రగుల్ అయింటారంటే ఎఫ్ఎం కొంతమంది స్ట్రగుల్ అయింటారు, కాస్టింగ్ చాలా మంది స్ట్రగుల్ అయింటారు. బట్ వన్స్ సిఎంఏ యూఎస్లో మీరు కాస్టింగ్ ఎఫ్ఎం చదివిన తర్వాత మీ ఫేవరెట్ టాపిక్స్ కూడా అవే అవుతాయి. దాన్ని నేను 100% గ్యారంటీ ఇస్తాను, 100% షూరిటీ నేను దానికి ఇస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటామండి. స్టాండర్డ్ కాస్టింగ్ చాలా వరకు మీరు బాక్సెస్ వేసి నేర్చుకుంటారు, డ్రాయింగ్స్ వేసి వేసుకుంటారు. కరెక్టా? ఫార్ములాస్ ఓపెన్గా చెప్పండి, స్టాండర్డ్ కాస్టింగ్ ఫార్ములాస్ డ్రాయింగ్స్తో కాకుండా కంటెంట్తో నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఏదో ఒక టీ డయాగ్రామ్ కానీ అలాంటివి ఏదో చార్ట్ వేస్తారో దాని నుంచి ఫార్ములాస్ డిరైవ్ చేస్తారు. కరెక్టా? ఇక్కడ అది ఉండదు. మన ఫార్ములా ఎలా వచ్చిందన్న దానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో అలా నేర్చుకుంటే మాత్రమే మనం యూఎస్ఏఎంఏ క్వాలిఫై అవుతాం, లేకపోతే అవ్వము. ఈ పాయింట్ చాలా క్లారిటీగా ఉండాలి. సో మోర్ ఓవర్ మన 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 గురించి కాసేపు పక్కన పెట్టండి, ఏం టెన్షన్ తీసుకోవద్దండి. పేపర్ 1లో 60% థియరీనే ఉంటుంది. చెప్పాం కదా, థియరీ అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే పేపర్ 2 మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మన పేపర్ 2 నేమ్. అందులో ఈరోజు మనం సెక్షన్ సి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అంటే ఇప్పుడు కాదు, ఈవినింగ్ క్లాస్లో. ఓకేనా? ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ ఏది స్టార్ట్ చేశారు చెప్పారా? మేబీ ఏ స్టార్ట్ చేస్తారు సార్, ఏ కానీ బి కానీ. బీనా? ఏ అండ్ బి, అదే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు ఇంటిలో. ఓకే, బడ్జెటింగ్ ఇది.
ఓకే, పేపర్ 1లో బడ్జెట్ ఉంటుందండి. మీకు పేపర్ 1 కూడా చూపిస్తాను ఒకసారి. అంటే మామూలుగా ఏమవుతుందంటే, ఇంతకుముందు సార్ రాశారు కదా, మన పేపర్ 2 అర్థం అవ్వాలంటే కొన్ని బేసిక్స్ పేపర్ 1లో ఇచ్చింటాడు. అంటే పేపర్ 2 రాయడానికి అవసరమైన బేసిక్స్ పాయింట్స్ మాత్రమే పేపర్ 1లో డిస్కస్ చేస్తారు సార్. దాని తర్వాత ఆటోమేటిక్గా పేపర్ 2కి వచ్చేస్తారు సార్ కూడా. ఇక్కడ ఉంది బడ్జెటింగ్ మెథడ్స్. ఈ టాపిక్ స్టార్ట్ చేస్తారు సెక్షన్ బి, పేపర్ 1 సెక్షన్ బిలో మ్యాక్సిమం 4, 5, 6 స్టార్ట్ చేస్తారు సార్. ఓకేనా? పేపర్ 1 సెక్షన్ బి సార్ స్టార్ట్ చేసేది పేపర్ 1 సెక్షన్ బి. ఆ పాయింట్ క్లారిటీ ఉంది కదా. నేను స్టార్ట్ చేసేది పేపర్ 2 సెక్షన్ సి. వన్స్ ఇక్కడ మనకు అవసరమైన కంటెంట్ అంతా పేపర్ 1లో కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సార్ కూడా పేపర్ 2కి వచ్చేస్తారు. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏ పేపర్ కంప్లీట్ చేస్తాం? పేపర్ 2. ఓకే, ఇంతవరకు ఈ పేపర్ 2కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు స్పెసిఫిక్గా? ఏమైనా మీ డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే ఒకసారి అడగచ్చు. పేపర్ 2 వచ్చింది సార్. ఏంటి పేపర్ 2? మెటీరియలా? మెటీరియల్ వచ్చిందా పేపర్ 2 అందరికి? ఒకవేళ హార్డ్ కాపీ రీచ్ కాకపోతే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీ అయినా. హార్డ్ కాపీ వచ్చింది అందరికి? యా, హార్డ్ కాపీ వచ్చింది. ఓకే. సో మన ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం డీల్ చేసేది? ఫర్ ఎగ్జాంపుల్ మన సెక్షన్ సి కదా, సివిపి అనాలిసిస్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకుంటామండి. ఫస్ట్ సివిపి అనాలిసిస్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటే అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్కి అవసరమైన ఎగ్జాంపుల్స్ మొత్తం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే ఏ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేస్తామో ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసి క్లాస్లో ఏ ఎంసీక్యూస్తో డిస్కస్ చేస్తామో ఆ ఎంసీక్యూస్లో కంప్లీట్ చేసి మన టార్గెట్ యాప్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అని. క్లాస్ రూమ్ టెస్ట్ అంటే మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 90% అవే ఉంటాయి. మీరు ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయాలి. వన్స్ క్లాస్ రూమ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే దాని సిమిలర్ మోడల్సే ప్రాక్టీస్ టెస్ట్లో ఉంటాయి. మరి సేమ్ క్వశ్చన్స్ ఉండవు, సిమిలర్ మోడల్స్ ఉంటాయి. కొద్దిగా ట్రిక్కీ కానీ లేకపోతే నంబర్స్ చేంజ్ అయ్యి కానీ అలా ఉంటాయి. మీరు అవి ప్రాక్టీస్ చేయాలి. మీ ఫస్ట్ బేసిక్ వర్క్ అర్థమైందా మీరు ఏం చేయాలన్నది? ఫస్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సివిపి అనాలిసిస్ అనుకోండి, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. మన సివిపి మొత్తం కలిసి ఆల్మోస్ట్ 100 to 150 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడే చెప్పుకుంటాం క్లాస్లో. ఓకేనా? అవన్నీ టార్గెట్ యాప్లో క్లాస్ రూమ్ టెస్ట్ అని ఉంటుంది. క్లాస్ రూమ్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయాలి ఓన్గా మీరు. అది ఫస్ట్ వర్క్. మీకు యాక్సెస్ వస్తుందండి. యాక్సెస్ రాగానే మీరు ప్రాక్టీస్ చేయాలి. అది మామూలుగా ఇక్కడ ఏవైతే ఎంసీక్యూస్ చెప్పుకుంటామో ఇవి స్క్రీన్ షాట్స్ పంపిస్తాం మీకు. ఓకేనా? స్క్రీన్ షాట్స్ మీరు రివైజ్ చేయాలి డే టు డే. ఎప్పుడు కాన్సెప్ట్ రివైజ్ చేయాలి. ప్లస్ ఎప్పుడైతే మీకు మొత్తం సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ క్వశ్చన్కి సంబంధించి క్లాస్ రూమ్ టెస్ట్ యాక్సెస్ వస్తుందో క్లాస్ రూమ్ టెస్ట్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటారండి, ఎవరు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. మాకు ఇక్కడ డేటా అంతా వచ్చేస్తుంది యాప్లో. ఓకేనా? అది మీకు కనిపించదు, అక్కడ స్టూడెంట్స్కి కనిపించదు కానీ ఫ్యాకల్టీస్ కనిపిస్తుంది ఈజీగా. ఫస్ట్ వర్క్ వచ్చేసి క్లాస్ రూమ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ వర్క్ వచ్చేసి దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ అని ఇంకొక ఎగ్జామ్కి మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు అది కూడా చేయాలి. సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ క్వశ్చన్స్ అయితే కాదు, సిమిలర్ క్వశ్చన్స్, సేమ్ మోడల్స్ ఉంటాయి. మీరు వాటిని యూస్ చేసి ఆన్సర్స్ చేయాలి. కింద మీకు వన్స్ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మార్క్స్ వస్తాయి. కింద ఆటోమేటిక్గా సొల్యూషన్స్ కూడా వచ్చేస్తాయి. మీరు సొల్యూషన్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో మీరు వెరిఫై చేసుకోవచ్చు మీకు మీరుగా. ఓకేనా? సో మీ ఫస్ట్ వర్క్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఏ రోజు ఆ రోజు ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తే స్క్రీన్ షాట్స్ వస్తాయి. కంటెంట్ డిస్కస్ చేస్తే ఎలాగో మీతో మెటీరియల్ ఉంది కాబట్టి అవసరం లేదు. స్క్రీన్ షాట్స్ వస్తే ఆ రోజు రివైజ్ చేయాలి మీరు డెఫినెట్గా. అవసరమైతే ఏ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్కి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి. సెకండ్ వర్క్, వన్స్ ఈ ఎంసీక్యూస్ కంప్లీట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎంసీక్యూస్ ఉన్నాయి. 50 ఎంసీక్యూస్ కంప్లీట్ అవ్వగానే ఈ 50 ఎంసీక్యూస్కి క్లాస్ రూమ్ టెస్ట్ అని యాక్సెస్ వస్తుంది మీకు యాప్లో, టార్గెట్ యాప్లో. మీకు అప్డేట్స్ వస్తాయి, అవన్నీ భయపడాల్సిన అవసరం లేదు, మెసేజెస్ వస్తాయి.
ఇది ట్రై చేసిన తర్వాత ఇందులో మీరు సక్సెస్ అయ్యారనిపిస్తే, మీకు మంచి మార్క్స్ వచ్చాయని మీకు అనిపిస్తే, థర్డ్ వన్ సేమ్ కంటెంట్ మీద సేమ్ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ టెస్ట్ అని ఉంటుంది. ఇది కూడా టార్గెట్ యాప్లోనే ఉంటుంది. మీరు రెండింటిని అటెంప్ట్ చేయాలి. మీరు ఫస్ట్ 3 వర్క్స్ చేశారంటే నెక్స్ట్ 4th వర్క్ వీకెండ్ ఎగ్జామ్స్. వీకెండ్ ఎగ్జామ్లో ఈ వీక్లో ఏవైతే టాపిక్స్ జరిగాయో ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఈ టాపిక్స్ అన్నీ మరి వీకెండ్గా గ్రాండ్ ఎగ్జామ్ పెడతారు. 3 అవర్స్ ఆర్ 2 అవర్స్ కాన్సెప్ట్ అవైలబిలిటీని బట్టి మీరు దాన్ని కూడా రాయాలి. ఓకేనా? సో మన వీక్లీ ప్లాన్ ఎలా ఉంటుందని అర్థమైందా? కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. కాన్సెప్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ని మీరు క్లాస్ రూమ్ టెస్ట్గా రాస్తారు. సిమిలర్ మోడల్స్ ప్రాక్టీస్ టెస్ట్గా వస్తుంది. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి మరి వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు మామూలుగా మీకు ఒక డౌట్ ఉంటుంది, మనం ఎగ్జామ్ రాసేలోపు కాన్సెప్ట్ అనేది ఎన్ని టైమ్స్ రివైజ్ అవుతుంది అని. మీకు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ కాన్సెప్ట్ వింటారు, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాము, ఇది స్క్రీన్ షాట్ పంపిస్తాం కదా, స్క్రీన్ షాట్ మీరు చదివితే ఫస్ట్ రివిజన్. కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ కాకుండా స్క్రీన్ షాట్స్ మీరు చదివితే అది ఫస్ట్ రివిజన్. సేమ్ దాని మీద క్లాస్ రూమ్ టెస్ట్ రాస్తారు, సెకండ్ రివిజన్. సేమ్ దాని మీదే ప్రాక్టీస్ టెస్ట్ రాస్తారు, థర్డ్ రివిజన్. వీకెండ్ ఎగ్జామ్ రాస్తారు, 4th రివిజన్. అంటే కాన్సెప్ట్ చెప్పుకున్న ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ రివైజ్ అవుతుంది కాన్సెప్ట్. మరి ఎప్పుడు రివైజ్ అవుతుంది సార్? 1 month తర్వాత. 1 monthకి సంబంధించి ఇంకో టెస్ట్ ఉంటుంది. 1 month కంటెంట్ని బట్టి 20 days 25 days అలా ఏదో ఒక రోజు, అప్పుడు 5th రివిజన్ అవుతుంది. ఓకేనా? మీకు మహా అంటే 2.5 monthsలో పేపర్ 2 కంప్లీట్ అయిపోతుంది. పేపర్ 2 కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టోటల్గా 1, 2, 3 ఫస్ట్ ఈ 2 రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం. అన్ని సెక్షన్స్కి సెక్షన్ వైజ్ పెడతాం. సో ఇక్కడ 6th రివిజన్ అవుతుంది, ఇది 7th రివిజన్ అవుతుంది. మినిమం 7 టైమ్స్ రివైజ్ అవుతుంది మీ కాన్సెప్ట్ ఏదైనా సరే. ఈ 3 అనేది ఏంటి సార్ అంటే మాక్ టెస్ట్లో ఓన్లీ. ఇక్కడ సెక్షన్ వైజ్ పెడతాం కదా, ఇక్కడ సెక్షన్ వైజ్ కాకుండా మొత్తం ఎగ్జామ్, మన మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆ ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడతాం. టోటల్గా ఈ 3rd రివిజన్ వద్దు అనుకున్నా కూడా, అంటే మనము డైరెక్ట్గా అటెంప్ట్ చేసినా కూడా 7 టైమ్స్ రివైజ్ అవుతుంది. 7 టైమ్స్ చదివినా గుర్తుంటుందా మనకి కాంటెంట్? ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఫస్ట్ వీక్లో ఎఫెక్టివ్గా 4 టైమ్స్ రివైజ్ చేస్తేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకేనా? మనం మహా అంటే 1 అవర్లో మ్యాక్సిమం 10 to 15 MCQs అవుతాయి, అంతే, అంతకుమించి అవ్వవు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక క్లాస్లో 10 to 15 MCQs అవుతున్నాయి అంటే మీరు రివైజ్ చేయడం పెద్ద మ్యాటర్. పర్ డే 10 to 15 MCQs మీకు మ్యాక్సిమం మహా అంటే ఎంత పీక్ స్టేజ్ అయినా సరే 4 to 5 hours ఉంటుంది అంతే క్లాస్ పర్ డే, అంతేనా? 4 hours నాకు తెలిసి 4-5 hours వస్తూ ఫర్దర్గా 4 to 5 hours అంటే డైలీ MCQs ఉండవు. మహా అంటే 4 to 5 hours 2 hours 3 hours MCQs అనుకున్నా, యావరేజ్గా 50 MCQs పర్ డే. మీరు 50 MCQs కూడా రివైజ్ చేయలేను అంటే ఇంకేం చేయలేదు. పర్ డే 50 MCQs రివైజ్ చేయలేరా? ఈజీగా చేయొచ్చు. మహా అంటే 1 hour కూర్చుంటే అయిపోతుంది ఫస్ట్ రోజు. మీరు అవే 50 MCQస్ని సెకండ్ రోజు ఓపెన్ చేస్తే 1/2 hour అవుతుంది. అవే 50 MCQస్ని థర్డ్ రోజు కూడా ఓపెన్ చేశారంటే 15 minutes అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ రోజు మీరు వీకెండ్ ఎగ్జామ్ రాసే ముందు మహా అంటే 10-15 minutes అయిపోతుంది 50 questions. ఓకేనా? పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్నాం మీరు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన రివిజన్ ఎలా సాగుతుంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అన్నది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, మీరు మెయిన్ ఎగ్జామ్కి మేము యాక్సెస్ ఇచ్చే ముందు మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాసారా లేదో చూస్తాం. రివిజన్ ఎగ్జామ్స్ 1 రాసారా లేదో చూస్తాం. రివిజన్ ఎగ్జామ్ 2 రాసారా లేదో చూస్తాం. మాక్ టెస్ట్లు రాసారా లేదో చూస్తాం. ఇవన్నింటినీ కన్సిడర్ చేసి మాక్ టెస్ట్లో అట్లీస్ట్ 70 to 80% వస్తేనే మెయిన్ ఎగ్జామ్కి పర్మిషన్ ఇస్తాం. లేదు అంటే అస్సలు ఇవ్వం. మీరు ఏం చేసుకున్నా సరే పర్మిషన్ కూడా ఇవ్వం. ఎందుకంటే అప్లై చేయాల్సింది మేమే ఇక్కడ. మీరు అప్లై చేయడానికి ఆథరైజేషన్ లేదు. మా నుండి మేము అప్లై చేయాలి ఇక్కడ. సో ఏం చేస్తాం, సింపుల్గా చెప్తున్నా, ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి వీలైనంత వరకు, ఏది స్కిప్ చేయొద్దు. వీకెండ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ కంటిన్యూ అవుతుంది. రివిజన్ ఎగ్జామ్స్తో మీరు రివైజ్ చేసిందంతా ఇంకోసారి రివిజన్ అవుతుంది. రివిజన్ 2లో
మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి రివిజ్ అవుతాయి. సరే ఎలా చదవాలి సార్, ప్యాటర్న్ చెప్తా. మీకు ఆల్మోస్ట్ అరౌండ్ పేపర్ 2 ఒకటే 3000 ఎంసీక్యూస్ దాకా వస్తాయి. ఎలా వస్తాయని నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు మీకు. అది అరౌండ్ 3000 ఎంసీక్యూస్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు క్లాస్లో 50 ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం అనుకోండి. 50 ఎంసీక్యూస్ మీరు ఒకసారి చూడకుండా చేస్తే ఏమవుతుందంటే 50లో అట్లీస్ట్ 20 ఎంసీక్యూస్ చేయలేరా ఓన్గా, అంటే కరెక్ట్గా, అంటే మిగతా 30 ఎంసీక్యూస్ అనేది స్ట్రగుల్ అవుతున్నారనే కదా. 20 ఎంసీక్యూస్ కరెక్ట్గా చేశారంటే మిగతా 30 స్ట్రగుల్ అవుతున్నారనే కదా. ఈ 30 ఎంసీక్యూస్ని మాత్రమే ఏదైనా ఒక సింబల్ చేసుకుని మార్క్ చేసుకుని పెట్టుకోండి. నేను ఎగ్జామ్ ముందు రోజు వెయిటేజ్ ఎలా తగ్గించాలో చెప్తున్నా, వీటిని మార్క్ చేసుకోండి. ఈ వీకెండ్లో ఈ 30 ఎంసీక్యూస్ మీకు ప్రాబ్లం ఉంటే ఈ వీక్లో మ్యాక్సిమం రివైజ్ చేసి ఈ 30 డిఫికల్ట్ ఎంసీక్యూస్ని మ్యాక్సిమం 10 డిఫికల్ట్ ఎంసీక్యూస్గా చేసుకోండి. అంటే ఇక్కడ మిగతా 20లో మీరు స్ట్రాంగ్ అయిపోవాలి. మిగతా ఇక్కడ 20 కూడా రివైజ్ చేయకుండా మీరు చేయగలరు, అంటే సొల్యూషన్ చూసుకోకుండా ఆన్సర్ చేయగలరు డైరెక్ట్. మీరు ఈ 30 స్ట్రగుల్ అవుతున్నారు, మీరు దాన్ని ఇంకోసారి 2-3 టైమ్స్ రివైజ్ చేశారంటే ఆ 30లో మినిమం ఇంకొక 20 ఎంసీక్యూస్ మీరు స్ట్రాంగ్ అవుతారు. అవునా కాదా, రివైజ్ చేసే కొద్దీ. సో మీకు ఓన్లీ 10 ఎంసీక్యూస్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ వీకెండ్ మీకు లాస్ట్గా ఎగ్జామ్ రోజు మహా అంటే 200 to 300 ఎంసీక్యూస్ ఉంటాయి మీ చేతిలో. ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ ముందు రోజు 200 to 300 ఎంసీక్యూస్ ఉంటాయి. అవి డిఫికల్ట్వి ఉంటాయి. అవి మాత్రం రివైజ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ కంటెంట్ మొత్తం రివైజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ స్టెప్ ఫాలో అవ్వలేదంటే ఏమవుతుందో చెప్తాను. ఎవ్రీ వీక్ 50 ఎంసీక్యూస్ యావరేజ్గా 50 ఇలా చూసుకుంటూ పోతే ఎగ్జామ్ ముందు రోజు 3000 ఎంసీక్యూస్ వస్తాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఎగ్జామ్ ముందు 3000 ఎంసీక్యూస్ రివైజ్ చేయడం బెటరా, 300 ఎంసీక్యూస్ రివైజ్ చేయడం బెటరా? 300. ఎందుకంటే మీరు ఇక్కడ ఫిల్టర్ చేయడం అంటే దాని మీనింగ్ మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ అయిన కంటెంట్ని పదే పదే రివైజ్ చేయకుండా ఎలిమినేట్ చేసేస్తుంది. ఎందుకు రివైజ్ చేయకూడదు అంటే మనది ఉన్నది షార్ట్ టైం, ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ కాదు. లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే 3 years కూడా చెప్తాను యూఎస్సీ. నేను లేదు సార్ లాంగ్ టర్మ్ బ్యాచే జాయిన్ అవుతాను అనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. నేను అందుకనే ఈ ప్రాబ్లం రాకూడదు అని ఎగ్జామ్ ముందు రోజు 3000-4000 ఎంసీక్యూస్ ముందర పెట్టుకోకుండా ఉండాలంటే దాన్ని మ్యాక్సిమం ఫిల్టర్ చేసుకొని రావాలి. ఎలా ఫిల్టర్ చేయాలి? ఈజీగా ఉన్నవన్నీ ఏ రోజుకి ఆ రోజు ఎలిమినేట్ చేసేయండి, టఫ్ ఉన్నవట్టే మార్క్ చేసుకోండి. వీకెండ్ ఎగ్జామ్ రోజు మీరు డెఫినెట్గా అన్ని రివైజ్ చేయాల్సిందే. వన్స్ వీకెండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీక్లో ఏవైతే డిఫికల్ట్ ఉన్నాయో అవి మాత్రమే మార్క్ చేసి సైడ్ పెట్టుకోండి. సపరేట్ ఫైల్ మెయింటైన్ చేయండి దాన్ని. ఓకేనా? మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్ని సపరేట్గా మెయింటైన్ చేయండి. మీరు ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే మాత్రమే మీరు లాస్ట్ ఎగ్జామ్ రోజు బర్డెన్ పడకుండా చూసుకోగలరు. మీరు ఎంత చదివినా కూడా లాస్ట్ 1 week అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆ 1 week కూడా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని రివైజ్ చేస్తేనే, మనకి కష్టమైన ఎంసీక్యూస్ని రివైజ్ చేస్తేనే మనం బయటపడగలం, లేకపోతే బయటపడటం కష్టం అవుతుంది. ఓకేనా? మరి అంత టఫ్ ఉండదు సార్ సబ్జెక్ట్ అంటే, టఫ్ ఉండదు. నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాం. ఆ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి తెలుసు? కొన్ని దగ్గర మన కాస్ట్ వచ్చేసి 100 rupees, ప్రాఫిట్ 20 rupees. ప్రైజ్ ఎంత ఇప్పుడు టోటల్గా నేను కస్టమర్ సేల్ చేసిన ప్రైజ్ ఎంత? ఇది మనకు తెలీదా? తెలుసా తెలీదా ఇది? మరి దీన్ని ఇప్పుడు 7 times రివర్స్ చేయడం అవసరమా? ఇలాంటి ఎంసీక్యూస్ని ఎలిమినేట్ చేసి టఫ్గా ఉన్న ఎంసీక్యూస్ మాత్రమే మార్క్ చేసుకోండి నేను చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ ముందు రోజు ఇది రివర్స్ చేయడం అవసరమా? అవసరం లేదు. అందుకే వాటిని అన్నింటినీ ఎలిమినేట్ చేయడం అని చెప్తున్నాను. జస్ట్ మన ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తున్నారు. మోర్ ఓవర్ ఇది జస్ట్ ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. మీకు ఇష్టమైతేనే ఫాలో అవ్వండి. నేను జస్ట్ ఒక సజెషన్లా చెప్తున్నాను ఎలా క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకోవాలి అనేది. ఓకేనా? సో ఓవరాల్గా వీకెండ్ ఎగ్జామ్స్ ఇవి, రివిజన్ ఎగ్జామ్స్ ఇది. క్వశ్చన్స్ని ఎలా ఫిల్టర్ చేసుకోవాలో చెప్పాము. మనం ఏ టాపిక్ స్టార్ట్ చేసామో చెప్పాము. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, సివి ప్యానల్స్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ క్లాస్లో. సో టోటల్గా ఇదే అండి. ఇంకేమైనా ఉన్నాయా? సండేస్, ఓన్లీ సండేస్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? స్పెసిఫిక్గా మీరు ఏమైనా అడగాలనుకున్నారా యూఎస్ఎంఏ గురించి? అర్థం కాలేదు. సండే క్లాసెస్ ఉండవు, ఓన్లీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది.
మీరు మార్నింగ్ ఎగ్జామ్ రాయండి, ఆఫ్టర్నూన్ ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే తీసుకోవాలి కూడా. వీక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ 1 డే రెస్ట్ తీసుకోండి, తప్పలేదు దాంట్లో. మన రూల్ ఒకటే, సండే టు సాటర్డే, సారీ మండే టు సాటర్డే బాగా కష్టపడదాం, సండే మార్నింగ్ ఎగ్జామ్ రాద్దాం, ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుందాం. ఆ రెస్ట్ మీరు ఏమీ చేసుకోవచ్చు, మూవీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వీకెండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రొసీడ్ అవ్వండి ఏదైనా సార్. టార్గెట్ ఎలా పెట్టుకోవాలి సార్, అదొకటి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మైండ్ థాట్ ఎలా ఉండాలంటే, మన మైండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలంటే, పర్ డే 50 MCQs అయ్యాయి, ఓకేనా. అట్ ఎనీ కాస్ట్ ఏమైనా అవ్వని 50 MCQs కంప్లీట్ చేయకుండా నిద్రపోతండి ఆ రోజు. మీ టార్గెట్ అది పెట్టుకోండి. ఈరోజు 50 MCQs కంప్లీట్ అయ్యాయి, ఆ 50 MCQs రివైజ్ చేయకుండా, ఆ 50 MCQs అర్థం కాకుండా అట్ ఎనీ కాస్ట్ నిద్రపోతండి ఆ రోజు. కంప్లీట్ చేసి నిద్రపోండి, అది మీరు డైలీ పెట్టుకోవాల్సిన టార్గెట్. నైట్ టైమ్స్ పెట్టుకోవాల్సిన టార్గెట్ అది. రివైజ్ అయ్యాయా మీ ఇష్టం, ఆ మిగతా టైం అంతా ఏమైనా చేయండి. బట్ రివైజ్ అవ్వలేదా, డెఫినెట్గా కంప్లీట్ చేస్తే నిద్రపోండి. ఏమవుతుంది రివైజ్ చేయకపోతే ఏమవుతుంది? 50 MCQs ఈరోజు 50 MCQs చదివాము, రివైజ్ చేయలేదు. నెక్స్ట్ రోజు 50 చదివాము, రివైజ్ చేయలేదు. నెక్స్ట్ రోజు 50 చదివాము, రివైజ్ చేయలేదు. బర్డెన్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. మీరు మరీ 4th డేనా రియలైజ్ అయ్యారు, 3 days రివైజ్ చేయలేదు, 4th డే రియలైజ్ అయ్యారు, లేదు మనం రివైజ్ చేయాలి లేకపోతే కష్టం అవుతుందని. ఇప్పుడు 4th డే ఇది ఓపెన్ చేస్తే గుర్తొస్తుందా ఏమైనా? ఇది గుర్తుంటుందా? ఇది గుర్తుంటుందా? లేదు. మీరు ఏం చేయాలి మరీ వీడియో వినాలి, మరీ వీడియో 1 hour అంటే మరీ 3 hours వేస్ట్ చేయాలి ఆ రోజు. డౌట్స్ ఉంటే వీడియో ఓపెన్ చేయడం వేరు, కాన్సెప్ట్ విని అర్థం చేసుకొని మర్చిపోయి మరీ వీడియో ఓపెన్ చేయడం వేరు. మీకు ఈరోజు 4th డే రోజున మహా అంటే 5 classes ఉంటాయి అనుకోండి, 5 classes ప్లస్ మరి దానికి 3 classes యాడ్ చేయాలి, ఒకే రోజు 8 classes అయిపోయాయి. అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించిన 3 MCQs రివైజ్ చేయాలి, 150 MCQs. మరి 4th డే రోజు కూడా 50 MCQs ఉంటాయి కదా, బర్డెన్ పెరుగుతుందా లేదా? సో ఇలాంటి పాసిబిలిటీ, ఇలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవద్దండి. మీరు ఆల్మోస్ట్ CA ఇంటర్ స్టూడెంట్స్ కాబట్టి CA ఇంటర్లో కూడా డే టు డే రివైజ్ చేయకపోతే ఏమంటుందో ఆల్రెడీ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, అవునా కదా? సో ఆ మిస్టేక్ ఇక్కడ చేయొద్దండి. మనం CA దాంట్లో ఏమవుతుందంటే, CMA దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం అంటే, ఆ ప్రాబ్లం మొత్తం రివైజ్ అంటే 1-2 గంటలు పడుతుంది. ఇక్కడ ఆప్షన్ అవసరం లేదు, మహా అంటే ఒక MCQs ఈజీ అయితే 1 minute అవుతుంది, ఎంత డిఫికల్ట్ అయినా సరే 3 to 5 minutes అవుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. అది కూడా ఫస్ట్ టైం మాత్రమే అవుతుంది, సెకండ్ టైం కూడా 5 minutes అవుతుందా? ఫస్ట్ టైం 5 minutes అయింది మీకు అర్థం చేసుకోవడానికి, సెకండ్ టైం కూడా 5 minutes అవుతుందా? అవ్వదు, less than 5 minutes అవుతుంది. అలాగే ఇంకో 2-3 times చేశారంటే more than 1 minute, 1 minute అంటే ఓవర్, అంతకుమించి ఏం అవసరం లేదు, ఓకేనా? టోటల్గా ఇది మనం ఫాలో అయ్యే ప్యాటర్న్. వీకెండ్ ఎగ్జామ్స్ డెఫినెట్గా అటెండ్ అవ్వండి, మిస్ చేయొద్దండి. వీకెండ్ ఎగ్జామ్స్, క్లాస్ రూమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. లాస్ట్లో షెడ్యూల్ వస్తుంది మీకు, రివిజన్ ఎగ్జామ్ సెక్షన్ వైజ్ ఉంటుంది మనకి. టోటల్గా ABCDEF ఫస్ట్ ఇండివిజువల్ సెక్షన్ వైజ్ ఉంటుంది ఎగ్జామ్, ఎవ్రీ వీక్ ఒకటి ఉంటుంది. తర్వాత 3 sections కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈ 3 sections కలిపి ఒక ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత వీటన్నిటి మీద కలిపి 2-3 mock టెస్ట్లు ఉంటాయి, అంటే ఫైనల్ ఎగ్జామ్స్, గ్రాండ్ ఎగ్జామ్స్ లాగా, ఓకేనా? మేమంతా ఫాలో అప్ చేస్తాం, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాస్లో జరిగింది ఫాలో అవ్వండి, బైహార్ట్ చేయడానికి ట్రై చేయండి. బైహార్ట్ చేసే అలవాటు ఉందంటే నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, మీరు ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్. నేను బైహార్ట్ చేసి పాస్ అవుతానంటే నాట్ ఎలిజిబుల్. అసలు సెకండ్ థాటే అవసరం లేదు, కోర్స్ నుంచి స్కిప్ అవ్వండి. బైహార్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ డిస్కస్ చేసే MCQs ఎగ్జామ్లో సిమిలర్ మోడల్ వస్తాయి కానీ సేమ్ MCQs అయితే రావు. కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఫాలో చేయగలం, లేకపోతే లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కాస్ట్ ఇదే, 100 rupees కాస్ట్, 20 rupees ప్రైజ్ ఈక్వల్ టు 20 rupees ప్రాఫిట్, 1 to 20 rupees అనేది ప్రైజ్, అవునా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్, కరెక్టా? మీకు మనం క్లాస్లో ఇది డిస్కస్ చేస్తాం. కాస్ట్ ఇస్తాడు, ప్రైజ్ ఇస్తాడు, ప్రాఫిట్ కనుక్కోమంటాడు. ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోగలమా? కనుక్కోలేము.
ఈ ఫార్ములా యూస్ చేసి కాస్ట్ ఇస్తాడు, ప్రైస్ ఇస్తాడు, ప్రాఫిట్ వాల్యూ కనుక్కోగలమా? కనుక్కోలేము. కనుక్కోగలం ఎప్పుడు? మీకు కాన్సెప్ట్ తెలిస్తే కనుక్కోగలరు. లేదు సార్ ఈ ఫార్ములాని బట్టి కొడతాను బైహార్ట్ చేస్తాను అంటే కనుక్కోలేరు. అది రెండింటికి డిఫరెన్స్. మనకి ఎగ్జామ్లో C+PR కాస్ట్ ప్రాఫిట్ ఇచ్చి ప్రైస్ కనుక్కోమన్నాడు. కాస్ట్ ఇస్తాడు, ప్రైస్ ఇస్తాడు, ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. లేకపోతే ప్రాఫిట్ ఇస్తాడు, ప్రైస్ ఇస్తాడు, కాస్ట్ కనుక్కోమంటాడు. డైరెక్ట్గా ఇవ్వడండి. ఫార్ములాస్ సంబంధించి డైరెక్ట్గా ఇవ్వడు. ఎప్పుడు ఇండైరెక్ట్గా ఇస్తాడు. మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం, ఇండైరెక్ట్గా సాల్వ్ చేస్తాం క్లాస్లో. మిగతా దాని మీద ఏ మోడల్స్ అయితే ఉన్నాయో ఆ మోడల్స్ మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకేనా? మీతో ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి? ఇది కూడా రైజ్ అయ్యే క్వశ్చన్. మీతో ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాం? అన్నీ మేము ఎందుకు డిస్కస్ చేయట్లేదు? అన్నీ ఎందుకు మేము డిస్కస్ చేయము అంటే, ఈ MCQs అన్నవి ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు బాగానే ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. కానీ మరి ఓన్గా ట్రై చేసినప్పుడు ఏదో మిస్టేక్ చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మనకున్న ఎగ్జామ్ టైంలో ప్రతి MCQస్ని సాల్వ్ చేయాలంటే షార్ట్ టైంలో మనం ఎక్కువ కంటెంట్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 minutesలో ఒక MCQs చేయాలనుకున్నాం. 2 minutesలో ఈ MCQs సంబంధించి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అంతా మనకి మైండ్లో ఫ్లాష్ అవ్వాలి టైంకి. అలా అవ్వాలంటే ఇప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ మీరు ఆ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఇంతవరకు చేసింది డిస్క్రిప్టివ్ అండి. మీరు CA ఎగ్జామ్తో చదివినంత థియరీ రాయాలి, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇక్కడ అక్కడ ఇది లేదు. మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తారు. ఇప్పుడు అంత అవసరం లేదు, స్టెప్ బై స్టెప్ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం ఆలోచిస్తాం. మీకు MCQs అన్ని ఎప్పుడు క్లారిటీ వస్తాయంటే CP స్టార్ట్ చేసి ఒక 15-20 MCQs చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మన CA ఎగ్జామ్స్కి, CMA US ఎగ్జామ్స్కి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి, MCQ ఎగ్జామ్స్కి తేడా ఏంటి అనేది. ఓకేనా? చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్ట్. బోర్ కొట్టే టాపిక్స్ అయితే కాదు. అదైతే నేను షూరిటీ ఇస్తాను. మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లోజర్ వచ్చింది అంటే, పర్ఫెక్ట్గా మీరు ఎక్స్ప్లోజర్ తెచ్చుకున్నారంటే కాస్టింగ్ FM మిగతా ఏ పేపర్స్ తీసుకున్నా, ఏ కోర్సెస్ తీసుకున్నా చాలా 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 ఈజీ. నేను దానికి గ్యారంటీ ఇస్తాను. ఆ క్వశ్చన్ చెప్పండి. సో CMAలో థియరీ ఉంటుంది, మేము లాస్ట్లో మీకు గైడ్ చేస్తాం. నో ప్రాబ్లం. మీరు థియరీ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. థియరీ బైహార్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు CV ప్యారాలిసిస్ ఉంది, మీకు CV ప్యారాలిసిస్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇది ఏం లేదండి. మామూలుగా మనం ఇప్పుడైతే కాన్సెప్ట్ చెప్పుకుంటామో అదే కాన్సెప్ట్ మీకు మా NPV ఫార్ములాస్ ఐడియా ఉందా? NPV సమ్స్ FMలో అందరూ CA బ్యాక్గ్రౌండే కాబట్టి ఉంటుంది. NPV ప్రాబ్లమ్స్, ఈ MPV ప్రాబ్లమ్స్ని MCQస్తోనే ఇస్తాడు. మనం సాల్వ్ చేసి ఆన్సర్ చేయాలి. MCQస్లో 4 ఆప్షన్స్తో సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అలాంటి ప్రాబ్లమ్ని లాస్ట్ మీకు థియరీ క్వశ్చన్స్ అని ఇస్తాడు, ఎస్ఏ క్వశ్చన్స్ అని. ఎస్ఏ క్వశ్చన్స్ అంటే దాని మీనింగ్ ఎస్ఏ రాయాలని కాదు, ఆ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, కంటెంట్ అయి ఉండొచ్చు. NPV ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తాడు ఇక్కడ, అంతే. మనం MCQస్లో ఏం చేస్తాము? మనం రఫ్లో చేసుకొని చేస్తాం కరెక్ట్ ఆన్సర్. MCQs అయితే దానికి సంబంధించిన ఆన్సర్ని మన రఫ్ షీట్లో రాసుకుంటామో ఆప్షన్ ఒకటే పెడతాం, కరెక్టా? ఇక్కడ మీరు రఫ్ షీట్లో ఏదైతే ప్రజెంట్ చేస్తారో దాన్ని ఇక్కడ మీరు థియరీలో రాయాలి, అంతే. ఎస్ఏలో అదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. మీరు ఎస్ఏలో 90% MCQస్లో కవర్ అయినవే కవర్ అవుతాయి. MCQస్లో ఏవైతే కవర్ చేస్తారో అవే వస్తాయి. కాబట్టి నేను ఎస్ఏ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎస్ఏ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు MCQs రివైజ్ చేశారంటే ఆటోమేటిక్గా దాంట్లో 90% క్వశ్చన్స్ దాంట్లోనే వస్తాయి. మరి ఎస్ఏలో ఇక్కడ జస్ట్ ఆప్షన్ పెడతారు, అక్కడ కొద్దిగా డిరైవ్ చేస్తారు, అంతే. ఫార్ములాస్ రాసి ఫార్ములాస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు డిస్కస్ చేసాం. 100 రూపీస్ కాస్ట్, 20 రూపీస్ ప్రాఫిట్, టోటల్ ప్రైస్ 120 రూపీస్. ఇప్పుడు ఈ మనం MCQs అడిగినామంటే 100 + 120, 120 అని ఉండే ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేస్తాం, కరెక్టా? MCQ అయితే ఇదే క్వశ్చన్ ఎస్ఏలో అయితే ఫార్ములా వస్తాం, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైస్. సో గివెన్ వాల్యూస్, కాస్ట్ ఎంత ఇచ్చాడు, ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు రాస్తాము, ప్రైస్కి కనుక్కుంటాం. ఇది రాస్తే ఎస్ఏ అయిపోతుంది, అంతే. ఇంతకుమించి ఏమీ ఎక్స్ట్రా ఏమి ఉండదు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అది కావాలంటే వన్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి బ్యాచ్కి ఎగ్జామ్ అవేర్నెస్ సెషన్ ఉంటుంది. ఆ క్లాస్లో ఇంకా డెప్త్గా మనం ప్రాక్టీస్ చేస్తాం, ఓకేనా? కాకపోతే మీరు వీలైనప్పుడు, ఇప్పుడే కాకుండా అట్లీస్ట్ ఒక 15-20 డేస్ అయిన తర్వాత టైం దొరికినప్పుడల్లా టైపింగ్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మనము ఇది ఎస్ఏ అనేది టైప్ చేయాలి అక్కడ, ఓకేనా? టైం దొరికినప్పుడల్లా మీరు టైపింగ్ ప్రాక్టీస్ అన్న చేయండి. టైపింగ్ ప్రాక్టీస్ అంటే పోయి పేరును ఏదో ఒక థియరీని చూసుకుంటూ
టైప్ చేసుకుంటూ వెళ్ళడం కాదు, అది లైఫ్లో వర్కౌట్ అవ్వదు. అలా చేయదండి. టైపింగ్కి సంబంధించి కొన్ని గేమ్స్ ఉంటాయి, బబుల్ గేమ్స్. ఇక్కడ ఇప్పుడు వి అనే వర్డ్ ఉంది, వి అనే నేమ్తో బబుల్ వస్తుంటుంది పైకి. మీరు ఆ బబుల్ని చూసుకుంటూ వి మనం ఇప్పుడు ప్రెస్ చేయాలి. అలాంటి గేమ్స్ ఉంటాయి. మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ చూసుకుంటూ టైప్ చేసుకుంటూ వెళ్తే నిద్ర వస్తుంది. నేను నిద్ర వచ్చే పనులు చేయదండి, గేమ్స్ ఆడండి. టైపింగ్కి సంబంధించి చాలా 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 గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఏ కోర్సులోనూ కంటెంట్ నేర్చుకోవడానికి గేమ్స్ ఆడే ఇవి ఏవీ లేవు. మన సిఎంఏ వేస్తే ఆ ఆప్షన్ ఉంది. గేమ్స్ ఆడండి. ఆ వర్డ్స్ ఎక్కువైతే ఉన్నాయో, లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేయండి, అక్కడ ఆ బెలూన్ ఏమవుతుంది, బర్స్ట్ అవుతుంది. అలాంటి గేమ్స్ చాలా ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసినవి అలాంటివి. సో ప్రాక్టీస్ చేయడం అంటే జస్ట్ ప్రాక్టీస్ చేయడం కాకుండా గేమ్స్ ఆడండి అని చెప్తున్నాను, ఓకేనా? మైండ్కి రిలాక్స్ ఉంటుంది మనకి, ప్లస్ కంటెంట్ మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఇంకొక అలర్ట్, చెప్పండి. ఎగ్జామ్ ల్యాబ్లోనే మనకి సిస్టంలోనే ఉంటుంది. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. టైపింగ్ చేసేటప్పుడు గేమ్స్ ఆడను కదా, గేమ్స్ మొబైల్లో ఆడదండి, సిస్టమ్స్తో ఆడండి. ఎందుకంటే అప్పుడు కదా మీకు కీబోర్డ్ గురించి తెలుస్తుంది. మరి గేమ్స్ మొబైల్స్ ఆడదండి. అప్పుడు అదే చెప్పబోతున్నాను పాయింట్, మీరే గుర్తు చేశారు. మొబైల్స్లో ఆడద్దండి గేమ్స్, పీసీలో ఆడండి. పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఆడండి. ఆల్వేస్ ల్యాప్టాప్ కీబోర్డ్ యూస్ చేయండి. కీబోర్డ్ యూస్ చేస్తేనే మీకు తెలుస్తుంది. మనం ఇంకొకటి ఏంటంటే, మనం తీయడానికి భయంకరమైన స్పీడ్ అవసరం లేదండి. టైపింగ్ స్పీడ్ భయంకరంగా ఉండాలని అవసరం ఏమీ లేదు, నార్మల్గా ఉన్నా చాలు. నార్మల్ స్పీడ్ సరిపోతుంది, మరీ భయంకరంగా ఏం అవసరం లేదు. సో ఓవరాల్గా ఇది. ఏవైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయండి? ఇంకే డౌట్స్ ఏవి లేవంటే సెషన్ క్లోజ్ చేద్దాం. సారీ, ప్రస్తుతానికి మీకు 2 hours రన్ అవుతుంది కదా, ప్రస్తుతానికి 2 hours రన్ అవుతుంది. వస్తూ అది 3-4 అవుతుంది, మ్యాక్సిమం 4 అవుతుంది, అంతకుమించి అవ్వదు. మీకు వీటితో పాటు వస్తూ ఇవి స్టార్ట్ అయిపోతాయండి. కంప్యూటర్ బేసిక్స్ క్లాసెస్ కానీ, టాలీ కానీ, ఎస్ఏపీ కానీ, అవి ప్యారల్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు అవన్నీ కన్సిడర్ చేస్తే పర్ డే 5 to 6 hours వస్తుంది. కంటెంట్ క్లాస్ మ్యాక్సిమం 3 to 4 hours ఉంటుంది, అంతకుమించి ఉండదు. అంటే మన మెయిన్ యూఎస్సిఎంఏ క్లాసెస్. అవును, చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇప్పుడు మీరు దీంతో పాటు మ్యాండేటరీగా చేయాలని ఏం లేదు, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చేయొచ్చు. కాకపోతే మీరు నేనేం చెప్తున్నానంటే, డైలీ పర్ డే 10 hours అవుతాను అనుకోండి, 8 to 10 hours. 8 to 10 hours దీని మీద చూడడం కన్నా ఒక 2 hours వేరే దాన్ని స్పెండ్ చేయడం బెటర్ కదా. మీరు అదర్ వర్క్స్ ఉంటాయంటే నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. టాలీ కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించినవన్నీ ఆప్షనల్ అండి. మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ మెయిన్ ఈ 3 to 4 hours మన కంటెంట్ క్లాస్ ఏదైతే ఉందో అది మాత్రం ఎనీ కాస్ట్ మిస్ అవ్వద్దండి. మీ అప్పుడు కూడా యాక్సెస్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, యాక్సెస్ ఉంటుంది, డౌటే లేదు. మీరు ఎప్పుడైనా వినొచ్చు, టాలీ క్లాసెస్ అంతా ఎప్పుడైనా వినొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఏమైనా ఉన్నాయా డౌట్స్? ఇప్పుడే క్లారిఫై చేసుకోవాలంటే ఏమైనా ఉంటే చెప్పండి. పేపర్ 2 మ్యాక్సిమం 2 to 2.5 months అంతే. పేపర్ 1 సైమల్టేనియస్గా ఆల్రెడీ సార్ P1 స్టార్ట్ చేసేస్తారండి. కొన్ని టాపిక్స్ P1 స్టార్ట్ చేసి కొన్ని టాపిక్స్ మీకు బేసిక్స్ ఏవైతే అవసరమో అవి కంప్లీట్ చేసి మరి P2కి వస్తారు. P2 కంప్లీట్ అవ్వగానే మీకు ఇమీడియట్గా P1 స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం 5 to 6 monthsతో కోచింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా జనవరి ఈజీ చేయొచ్చండి, కాకపోతే మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సిలబస్ కంప్లీషన్ వచ్చేసి ఈజీగా నవంబర్ డిసెంబర్కి అయిపోతుంది అనుకోండి మ్యాక్సిమం. P2 అయితే 2.5 monthsతో అయిపోతుంది. ఇప్పుడు మీరు జనవరిలో P2 ఈజీగా రాసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు ఎఫర్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా పెడితే. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మీకు తెలిసిపోతుంది అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవ్వగలనా లేదా అన్నది. కొన్ని రోజుల తర్వాత మీకే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు జనవరిలో ఈజీగా P2 అయితే పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు షూర్గా. P1 రాయాల వద్దు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఇంకా సారీ మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, వినపడలేదు.
చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. కంప్లీట్ అయిపోతాయండి. మీరు మామూలుగా పేపర్ 2 ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత మీరు పేపర్ 2 జనవరిలో అటెంప్ట్ ఇవ్వాలనుకుంటే మన సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్పుడు ఆ పొజిషన్ తగ్గట్టుగా పేపర్ 1ని కొన్ని రోజులు డిలే చేయాలా స్టార్ట్ చేయాలన్నా అప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా డిసైడ్ అవుతాం మనం. అంటే ఒకవేళ మీరు జనవరిలో రాస్తాం అనుకుంటే P2కి టైం ఇస్తాం మేము చదువుకోవడానికి. అర్థమవుతుందా? లేదు మేమంతా ఒకేసారి రాస్తాం అనుకుంటే P1 స్టార్ట్ చేస్తారు ఇమీడియట్గా. అప్పుడు సిచ్యువేషన్ని బట్టి. బట్ ఇప్పుడే చెప్పలేదు, అది ఎలా అనేది ఇప్పుడే చెప్పలేదు. నెక్స్ట్ ఇంకెవరో అడుగుతున్నారు ఇంకొకరు. చెప్పండి. ప్రజెంట్ జాబ్ చేస్తున్నారండి మీరు? అంటే మామూలుగా ఎన్ని అవర్స్ అవుతుంది మీకు మ్యాక్సిమం పర్ డేనా? ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు పర్ డే మామూలుగా మేము మేనేజ్ చేయగలరు అనుకుంటే అట్లీస్ట్ పర్ డే 2 క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎలాగో. ఇది కూడా పాసిబుల్ అవుతున్నప్పుడు మీరు డెఫినెట్గా సండే ఒక 8 అవర్స్ కూర్చోవాలండి. వేరే దారి లేదు మనకు. 8 అవర్స్ కూర్చొని అట్లీస్ట్ మనం టూ డేస్ కవర్ చేసుకుంటూ వచ్చినా మీరు జనవరి అటెంప్ట్ కాకపోయినా నెక్స్ట్ మనం మే అటెంప్ట్ ఉంటుంది. జనవరి మిస్ అయితే ఆ మే అటెంప్ట్లో పేపర్ 2 అటెంప్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం మన ఎడ్యుకేషన్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. ఓకే. ఓకే. ఆగస్ట్ అంటే ఇంకా 1 మంత్ ఉంది కదా ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లోపు మీరు పాసిబుల్ అవుతే మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ అదర్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్? జాబ్ చేస్తున్నారంటే మీరు నెక్స్ట్ మే వరకు అంటే P1 P2 రెండు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. పర్ డే 2 అవర్స్ క్లాసెస్ విన్నా కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది. రాసుకోవచ్చు, కాకపోతే ఈ మీరు ఈ షెడ్యూల్ పెట్టుకొని రాయలేరు అంటున్నా. పర్ డే పర్ డే 10 అవర్స్ వర్క్ చేసి మరి 2 అవర్స్ క్లాసెస్ విని దాన్ని రివైజ్ చేసి అంత ఈజీ కాదంటున్నారు. దాని బదులు ఏం చేస్తారంటే మనకి ఏప్రిల్ మే సైకిల్ ఉంటుంది నెక్స్ట్. ఆ ఏప్రిల్ మే సైకిల్లో ఏప్రిల్లో ఒకటి రాసుకోండి, మేలో ఒకటి రాసుకోండి. మీకున్న ఆప్షన్స్ మామూలుగా అందరికీ జనవరి ఫిబ్రవరిలో ఒక ఆప్షన్ ఉంటుంది. జనవరిలో ఒకటి రాసుకోవచ్చు, ఫిబ్రవరిలో ఒకటి రాసుకోవచ్చు. లేదు సార్ జనవరిలో P2 మాత్రమే రాసుకుంటాను, ఈ సైకిల్ మొత్తం P2 మాత్రమే రాసుకుంటాను అంటే P1 వచ్చేసి ఏప్రిల్ మే సైకిల్లో P1 రాసుకోవచ్చు. ఇక్కడ P1 రాస్తారు, ఇక్కడ P2 రాస్తారు. మీరు ఇప్పుడు అడిగిన పర్సన్ మీరైతే జస్ట్ P1 P2 రెండు ఇక్కడ రాస్తారు, ఎందుకంటే మీకు టైం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. P2 రాయొచ్చండి, మీరు ఎఫర్ట్స్ పెడితే P2 ఈజీగా అవుతుంది. P1 అవ్వదు. P1 ఎందుకు అవ్వదు అంటే P1 అనేది కొంచెం డిలే చేస్తాం కావాలని మేమే, మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు ఎవరైతే అటెంప్ట్ ఇస్తున్నారో లేదో దాన్ని చూసి. P2 సిలబస్ అంటే మీరు P2 సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మీ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 రివిజన్ షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయింటాయి ఆ పార్ట్కి. సో మీరు ప్లాన్గా వెళ్ళొచ్చు. ప్రిపేర్ ఏప్రిల్ మేలో P1 యా పాసిబుల్ అవుతుంది, ఈజీగా పాసిబుల్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా అంటే అండి, మీరు P1 P2 పర్ఫెక్ట్గా నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే జనవరి ఫిబ్రవరి సైకిల్లో రెండు రాసేయచ్చు, నో ప్రాబ్లం. లేదు సార్ P1 P2 రాస్తాము, P1 మేము డిలే చేస్తాం అనుకుంటే P2కి ఎక్కువ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి, P1ని నెక్స్ట్ ఎగ్జామ్లో రాయండి. ఓవరాల్గా ప్లాన్. బట్ నా సజెషన్ ఏంటంటే జనవరి ఫిబ్రవరిలోనే 2 పేపర్స్ రాస్తాము అని చెప్పి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ వరస్ట్ కేసు వస్తే ఒక పేపర్ స్కిప్ చేసి ఒక పేపర్ రాద్దాం. మీరు ఇప్పటి నుంచే P2 అని ఫిక్స్ అయినారంటే ఇప్పటి నుంచే మన నెగ్లిజెన్స్ మనకి తెలియకుండా స్టార్ట్ అయిపోతుంది. మీరు అందరూ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మన గురించి మనకి బాగా తెలుసు ఎలా ఉంటుంది కంటెంట్ అనేది. సో 2 పేపర్స్ రాస్తాము అనే కాన్ఫిడెన్స్తోనే చదవండి, ఓకేనా? ఓకే, ఇంకైనా స్పెసిఫిక్ డౌట్స్? ఇంకా 2 minutes ఉంటానండి, ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్ళిపోతాం.
ఎక్కడెక్కడ వాళ్ళంతా మీరు వినీలా మీరు ఎక్కడండి ఎక్కడి నుంచి మీరు ఒంగోలు కమలేష్ విజయనగరం ఓకే ఈశ్వర్ వైజాగ్ విజయనగరం ఒంగోలు గౌరీప్రియ సత్యనపల్లి గుంటూరు అనమాట ఓకే మహేష్ యా ఓకే సంతోష్ కుమార్ మీరండి హైదరాబాద్ పవన్ సాయి వైజాగ్ ఆల్మోస్ట్ వైజాగ్ హైదరాబాద్ గుంటూరు ఒంగోలు ఇంకెవరు ఉన్నారా బ్యాలెన్స్ ఓకే సరే ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్ మీ యూఎస్ఎంకి సంబంధించి స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నార్మల్గా నార్మల్గా మన మెయిన్ ఎగ్జామ్స్కి పాస్పోర్ట్ అడుగుతారండి ఒకవేళ పాస్పోర్ట్ లేదు అంటే ఆధార్ కార్డు పాన్ కార్డులో మీ నేమ్స్ సేమ్ ఉండేటట్టు చూసుకోండి అదొకటి వెరిఫై చేసుకోండి నేమ్స్ సేమ్ ఉండాలి ఆధార్ కార్డులోను మన పాన్ కార్డులోను పాన్ కార్డు మీద డెఫినెట్గా మన సిగ్నేచర్ ఉండాలి పాస్పోర్ట్ యాక్టివ్గా ఉన్నది అడుగుతారండి ఎక్స్పైరీ అంటే కన్సిడర్ చేయరు ఒకవేళ పాస్పోర్ట్ మీ దగ్గర లేదనుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఎనఫ్ ఆ పాన్ కార్డులో కూడా మీ సైన్ ఉండాలి లేదండి ఉండాలి డెఫినెట్గా వేరే ఆప్షన్ లేదు ఫస్ట్ ప్రయారిటీ పాస్పోర్ట్ ఒకవేళ పాస్పోర్ట్ లేదనుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించాలి మినిమం వ్యాలిడేషన్ ఏం లేదు వాడు నార్మల్గా అడుగుతాడు వ్యాలిడా కాదు ప్రజెంట్ యాక్టివ్ స్టేటస్లో ఉందా లేదా అడుగుతాడు అది కూడా రేర్ కేసెస్ బట్ యాక్టివ్ స్టేటస్లో ఉంటే బెటర్ చేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే మన ఫ్యూచర్లో కంపెనీస్ కూడా అడుగుతూ ఉంటారు కదా అందుకని మీకు పాసిబుల్ ఉంటే పాస్పోర్ట్ అప్లై చేసేయండి టైం ఉన్నప్పుడే ఒకవేళ పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డు పర్ఫెక్ట్గా ఉండేట్టు చూసుకోండి ప్రొవైడ్ పాన్ కార్డు మీద సైన్ ఉండాలి మీ ఫోటో కూడా ఉండాలి అవి చాలా మ్యాండేటరీ సైన్ లేకుండా యాక్సెప్ట్ చేయరు ఓకేనా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అని నేను ఆటోమేటిక్గా మీకు కాంటాక్ట్లోనే ఉంటాను స్కాలర్షిప్ సంబంధించి అవి ఇవి అంతా అదేం ప్రాబ్లం లేదు వాటి గురించి కావాలంటే సపరేట్గా క్లాస్ పెడతాం టైం ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్గా ప్లాన్ అయితే ఇది మన నెక్స్ట్ 2-3 మంత్స్ ప్లాన్ అయితే ఇది P2 స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ నుండి వీలైనంత వరకు లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సరే క్లోజ్ చేసేద్దామా ఇంకేం డౌట్స్ లేవు కదా ఓకే ఈవినింగ్ క్లాస్లో మరీ కలుద్దాం ఓకేనా బాయ్